బొర్రా విజయేశ్వరరావు గారు నమస్కారం అండి. తల్లి నమస్కారం తల్లి, బాగున్నారా? తల్లి మీరు కూడా కూర్చోండి తల్లి. చెప్పండి బ్రదరు, ఎలా ఉన్నారు? మీ ఏజ్ ఎంత? 32. ఓకే. ఎలా ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా కొట్టారు ఈ జాబు? నేను 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యామండి. 2018 కూడా నేను అటెంప్ట్ చేశాను. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారే తీశారు. అప్పుడు అటెంప్ట్ చేశాను. అప్పుడు క్వాలిఫై అయ్యాను. కానీ ఎంతలో కోల్పోయారు? ఒక 1 మార్క్లో కోల్పోయాను. ఒక మార్కులో? అప్పుడు 1 మార్క్లో జాబ్ కోల్పోయేసరికి ఈసారి ఎప్పుడు వచ్చినా సరే మనం కంపల్సరీ అనుకున్నాం. గత ప్రభుత్వంలో అసలు అలా పోస్టులు అనేది తీయలేదు, చెందాం రావట్లేదు. ఇంకా అయిపోయింది, మన గవర్నమెంట్ జాబ్ చరిత్ర అయిపోయిందని అనుకున్నాం. అనుకోకుండా మన చంద్రబాబు నాయుడు గారు రాగానే మంచిగా ఎక్కువ పోస్టులు పీడీ పోస్టులు తీయడం. ఒక 1 ఇయర్ నుంచి పీఈటీ. ఇప్పుడు మీరు? అవునండి. ఓకే. యాక్చువల్గా మాది పీఈటీని ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్ పీఈటీలు వద్దు, మనకి ఫిజికల్ డైరెక్టర్ల కింద పోస్టింగ్ ఇద్దాం, స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చేద్దాం వాళ్ళకి. వాళ్ళు హై స్కూల్లో చేస్తున్నప్పుడు వాళ్ళని ఎలిమెంటరీ టీచర్స్ కింద ఎంచి చూడాలి మనం అని చెప్పి డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్తో మాకు ఈ గవర్నమెంట్ మాత్రమే మాకు డైరెక్ట్ ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ డైరెక్టింగ్ ఇచ్చేసింది. ఓకే. పీడీ ఇప్పుడు మీరు ఫిజికల్ ఎస్ఏపిఈ అని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇచ్చేసారు. ఓకే. దీనికి కూడా రిటన్ ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్, డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్. ఓకే. టెట్ మాత్రం ఉండదు, డైరెక్ట్ డిఎస్సి రాస్తారు. డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి మెరిట్ ప్రకారం. మళ్ళీ నేను ఈ మండలంలోనే వచ్చింది, నాకు ఒక్కడికే వచ్చింది పీడీ పోస్ట్. ఓకే ఓకే. చాలా మంది రాశారు కానీ నాకు ఒక్కడికే వచ్చింది పీడీ పోస్ట్. ఓకే ఓకే. మీకు ఇందులో స్పోర్ట్స్ కోటా ఉండదా? స్పోర్ట్స్ కోటా ఉంటుందండి. స్పోర్ట్స్ కోటా ఉన్నా కానీ అది స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో మీరు స్పోర్ట్స్ కోటాలో రాలే, మీరు మెరిట్ కోటాలోనే వచ్చారు. మెరిట్ కోటాలోనే ఓపెన్ కేటగిరీలోనే వచ్చింది. ఓపెన్ కేటగిరీ. ఓకే ఓకే. ఎక్సలెంట్. ఈ మన నియోజకవర్గంలో నాది థర్డ్ ప్లేస్. ఓకే. పీడీ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు? పోతవరం హై స్కూల్లో చేస్తున్నాను. ఇక్కడే? నేను పోతవరం హై స్కూల్లో చదువుకున్నాను. కూడా పోతవరం హై స్కూల్లో. ఎక్కడ చదువుకున్నారు? అక్కడే పీడీగా చేస్తున్నారు. గుడ్ గుడ్. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మీ స్ట్రగుల్ ఏంటి? మరి ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిక్రూట్మెంట్ జరగలేదు. మరి అప్పుడు ఫ్యామిలీ ఏంటి, మీరు ఎలా చూసుకున్నారు? మరి మీ వ్యక్తిగతంగా మీరు ఎలాగ సర్వైవ్ అయ్యారు? ఫైనాన్షియల్గా ఇబ్బందిగానే ఉండేదండి. ప్రైవేట్ స్కూల్లో చేసేవాడిని. ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇంకా తన ఫ్యామిలీ గురించి చేయాలి కాబట్టి చేస్తూ, అలాగే మన గవర్నమెంట్ ఎప్పుడైతే నేను మెగా డిఎస్సి ఇస్తాను అని మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చెప్పారో, ఇక అప్పటి నుంచి ఒక్కరోజు కూడా పండగని లేకుండా, చుట్టాలని లేకుండా, ఎవరితో సమాజం అనేది మనకు సంబంధం లేదు అనుకుని ఇక స్కూల్కి వెళ్తూ ఇంటి దగ్గర మార్నింగ్ ఈవినింగ్ 4:30కి లేచి 4:30 నుంచి చదువుకుంటూ మళ్ళీ ఈవినింగ్ 10:30, 11 వరకు చదువుకుంటూ అలా 1.5 మన గవర్నమెంట్ తీసే వరకు కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నానండి. మేమే చూసుకుంటాం స్కూల్కి. అంటే ఇంటి దగ్గర మనం స్కూల్ మానేసి వేరే చోటకి వెళ్తే ఇంటి దగ్గర పోషణ ఇబ్బంది అవుద్దని. అంటే ఉద్యోగం మానడానికి లేదు, మా అంటే ఇంటి పోషణ ఇబ్బంది అవుద్ది. ఓ పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్కన ప్రిపేర్ అవుతూ ఒక యజ్ఞంలో ఒక తపస్సులా చేసి. మరేంటి డిఎస్సి అంతా తప్పుడు విధానాలతో జరిగింది, డబ్బులు ఇచ్చి వచ్చి జాయిన్ అయ్యారు అంతా అని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేస్తున్నారు. చాలా పారదర్శకంగా అయితే జరిగింది ఇది. అంటే బయట వాళ్ళకి ఇది ఎవరికీ తెలియదు. ఆ అప్లికేషన్ పెట్టి దాంట్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే బిఫోర్ ఎగ్జాము సర్టిఫికేట్, ఈ ఫేక్ సర్టిఫికేటా ఒరిజినల్ సర్టిఫికేటా అనేది వెరిఫై చేసుకుని సర్టిఫికేట్లు పెట్టించుకున్నారు. ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయాక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్, 1కి 2 సార్లు ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా, జెన్యున్గా ఎగ్జామ్లో మార్క్స్ వచ్చాయా లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంక్వైరీ చేసి పర్ఫెక్ట్ అన్న పర్సన్కి మాత్రమే జాబ్ అనేది ఇచ్చారండి. అలా పేపర్ మాకైతే బిఫోర్ ఏదో కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడైతే మా ఫ్యామిలీ, మా అమ్మ, నేను అంతా హ్యాపీ. ఎందుకంటే నేను మా అమ్మ తప్ప ఇంకెవరు లేరు మాకు. ఉద్యోగం రావడం వల్ల ఫ్యామిలీ అంతా ఇప్పుడు ప్రతి సంతోషంగా ఉంది. నేనైతే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఒక మంచి లైఫ్ చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. ఎక్సలెంట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్రదరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని, డిఎస్సి ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వని ఆయన ఈ రోజున దొంగ దీక్షలు, ర్యాలీలు, ఈ డిఎస్సి విధానం తప్పు అని
దాని మీద విషం చిమ్ముతున్నప్పుడు మీ మనసుకి ఏమనిపించింది? బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించింది. అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది, బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. మనం ఆ నోటిఫికేషన్ వచ్చి మాకు ఎలక్షన్ ఉందనగా బిఫోర్ నోటిఫికేషన్ 1 మంత్లో నోటిఫికేషన్ ఇచ్చి జాబులు ఇచ్చేస్తున్నామని చెప్పి ఏదో హడావిడి చేసి క్యాన్సిల్ అయింది. అసలు అది రాంగ్ వే. ఫస్ట్ అసలు ప్రిపేర్ అవ్వడానికే ఛాన్స్ ఇవ్వకుండా ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా తప్పు విషయం. 5 సంవత్సరాల నుంచి ఉంది, లాస్ట్లో ఉండగా ఉద్యోగాలని ఓట్లేస్తారని ఆ టైప్లో జీవితాలతో ఆడుకున్నాడు. అప్పుడు ఆడుకున్నాడు, 5 ఏళ్ల పాటు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆడుకున్నాడు మన జీవితాలతో. తర్వాత వచ్చిన తర్వాత ఇంత పారదర్శకంగా ఇంత పెద్ద వ్యవస్థతో చేరికిన దాన్ని కూడా నిందిస్తున్నారు. పెట్టి దాని స్ట్రగుల్ గురించి పడిన వాళ్ళకి మాత్రమే దీని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. బయట నుంచి మనం ఎన్నైనా మాట్లాడేసుకుంటాం, దీంట్లో ఏదో జరిగిపోయింది, లేకపోతే డబ్బులు ఇచ్చేసారు, కొనేస్తారు, ఇది అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆ చర్యలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీకు చాలా బాధ అనిపించిందండి. ఇంత పారదర్శకంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని వెరిఫికేషన్ చేసి అంత పేపర్ వర్క్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడే దీనివల్ల ఇలా వస్తున్నాం పోస్టు అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇంత మెన్షన్ చేసి ఇంత క్లియర్గా ఇచ్చాక కూడా దీన్ని ఎందుకు ఇలాగా తప్పుడు ప్రచారం కింద జనాన్ని పోగు చేసుకుని చేస్తున్నారని చెప్పి చాలా బాధ వేసింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎన్ని బురద జల్లినా ఈ ప్రాసెస్లో ఏముండదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తోడేళ్ళని గుంటనక్కల్ని చాలా చూశాడు ఆయన సర్వీస్లో. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా అంతకంటే బలంగా నిలబడే వ్యక్తి. ఆయన కూడా ఆయన పేపర్ వర్క్, ఆయన నాలెడ్జ్ వల్లే ఇంత నిలబడ్డాం. అసలు డిఎస్సి చరిత్రలోనే జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు 2-3 ఇయర్స్ జాయిన్ అయ్యారు. అసలు ఈ హిస్టరీలోనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జాబ్లో జాయిన్ అయ్యింది మేమే. అది కరెక్ట్.